చాలా మంది వెయిట్ లాస్ కోసం ట్రై చేస్తుంది. వాళ్ళు డైట్స్ చేసి, క్రాష్ డైట్స్ చేసి, తర్వాత 1 meal a day ట్రై చేసి వెయిట్ తగ్గట్లేదు అంటే ఏం పాసిబిలిటీస్ ఉండొచ్చు, ఎందుకు తగ్గట్లేదు? దాంతోపాటు వెయిట్ తగ్గకపోవడం పక్క పెట్టించి వెయిట్ పెరుగుతూ ఉంటారు. నేను లిటరల్గా వాళ్ళ ఫుడ్ డైట్ చూసినప్పుడు దే హార్డ్లీ ఈట్ ఎనీథింగ్. ఏమి తినకుండా బాడీ ఎందుకు వెయిట్ పెరుగుతుంది? సో దీనికి సైన్స్ ఏం చెప్తుంది? బేసిక్గా మనం బాడీ చాలా స్మార్ట్ డివైస్ అండ్ స్మార్ట్ మెకానిజమ్స్ ఉంటాయి బాడీలో. మీరు ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ ఇయర్స్ కనుక తక్కువ తినుకుంటూ పోతే బాడీ న్యాచురల్గా మీ మెటబాలిజం స్లో డౌన్ చేసేసి తక్కువ ఎనర్జీతోని బాడీ నడిచేటట్టు ఎఫిషియెంట్గా మారుతుంది. అలాంటి టైంలో మీరు ఎప్పుడైనా వీక్లీ వన్స్ ఇన్ 2 weeks కనుక ఒక్కరోజు కనుక మీరు బింజ్ ఈటింగ్ అంటే కొద్దిగా ఎక్కువ తిన్నా కూడా ఆటోమేటిక్గా అది ఇన్స్టెంట్గా మనకు అది ఫ్యాట్గా, విజరల్ ఫ్యాట్ కానీ సబ్క్యూటేనియస్ ఫ్యాట్ కన్వర్ట్ అయిపోతుంది, అది వెయిట్లో యాడ్ అయిపోతుంది. సో ఎవరైనా ఇలాంటి డైట్స్ చేస్తున్నప్పుడు దానికి మనం ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే యాజ్ అ మెటబాలిక్ స్పెషలిస్ట్గా ఒక డైట్ని కన్సిస్టెంట్గా లాంగ్ టర్మ్ చేసిన అంత రిజల్ట్స్ ఉండవు. ఖచ్చితంగా ఈవెన్ 1 meal చేసే వాళ్ళు కూడా కొన్ని రోజులు స్టార్ట్ బ్రేకింగ్ దట్. ఒక 3 months అట్లా చేసినప్పుడు వీక్లీ 1 or 2 చీట్ డేస్ పెట్టుకోవాలి. ఆ చీట్ డేస్ అంటే నాట్ నెసరీ దట్ యూ హ్యావ్ టు ఈట్ స్వీట్స్ షుగర్స్ తినమని కాదు. నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్కువ తింటే బాడీ ఆటోమేటిక్గా అండర్స్టాండ్స్ దట్ ఓకే మనకు ఫుడ్ దొరుకుతుంది కాబట్టి కన్జర్వేషన్ కొద్దిగా తగ్గిస్తుంది. కన్జర్వ్ చేసే ఎనర్జీ తగ్గడం వల్ల ఆటోమేటిక్గా వెయిట్ స్లోగా పెరగకుండా అవుతుంది. ఖచ్చితంగా ఈ డైట్ చేసే వాళ్ళు ఎవరు కూడా లాంగ్ టర్మ్ సేమ్ డైట్ చేయకుండా ఫ్రీక్వెంట్గా వాళ్ళ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఫుడ్ని చేంజ్ చేయడం ఇది ఒక టెక్నిక్. దీంతో పాటు మజిల్ స్ట్రెంథనింగ్, మజిల్ గెయినింగ్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మెటబాలిక్ రేట్ పెరుగుతుంది కాబట్టి ఆకలి పెరుగుతుంది, దాంతోపాటు కొద్దిగా ఫుడ్ కూడా ఎక్కువ తింటారు. సో ఖచ్చితంగా మీరు ఎక్సర్సైజ్ని కనుక పార్ట్ ఆఫ్ మీ లైఫ్లో కనుక ఇన్కార్పొరేట్ చేసుకోగలిగితే అప్పుడు మీ వెయిట్ గెయిన్ లేకుండా అదే లీన్గా ఫిట్గా మెయింటైన్ చేయగలుగుతారు లో క్యాలరీతో కూడా. బట్ ఖచ్చితంగా ఎక్సర్సైజ్ షుడ్ బి పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. అండ్ థర్డ్ థింగ్ స్లీప్. ఎవరైతే డైట్ చేసినా వెయిట్ పెరుగుతున్నారు అంటే వాళ్ళల్లో ఖచ్చితంగా స్లీప్ షార్టేజ్ ఉంటే కనుక మనకు సర్కాడియన్ రిథమ్ దెబ్బతింటే ఖచ్చితంగా స్లీప్ డిస్టర్బెన్స్ అయినప్పుడు బాడీలో హై కార్టిజాల్ పెరిగి బాడీ రిపేర్ సిస్టమ్స్ దెబ్బతిని వెయిట్ అనేది తగ్గదు. సో వాళ్ళు ఎంత ట్రై చేసినా బాడీ రిపేర్ అవ్వకపోవడం వల్ల, ఇన్ఫ్లమేషన్ కంటిన్యూ అవ్వడం వల్ల ఖచ్చితంగా వాటర్ ఇంటెన్షన్ ఎక్కువ ఉండి వెయిట్ అనేది అంత రెస్పాండ్ అవ్వరు. సో ఖచ్చితంగా స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. సో నైట్ స్మార్ట్ స్క్రీన్స్ చూడటము, అంటే మనం 10 తర్వాత స్క్రీన్స్ కట్ చేసేసి లైట్స్ కంప్లీట్గా డార్క్ చేసేసి కనుక నైట్ ఈవినింగ్ వీలైతే కాసేపు ఫిజికల్గా కొంచెం స్ట్రెయిన్ చేయగలిగితే మీకు డీప్ స్లీప్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. లేదంటే ఒకసారి మీ స్పెషలిస్ట్ని కన్సల్ట్ చేయి. మీ స్లీప్కి డిస్టర్బెన్స్ ఏమంటే అది కూడా కరెక్ట్ చేసుకోగలిగితే మనం ఎక్సర్సైజ్, స్లీప్ అండ్ చేంజ్ ఇన్ డైట్ ఈ 3 కనుక మీరు కనుక మీ డైట్ ప్లాన్లో, మీ వెయిట్ లాస్ ప్లాన్లో ఇన్కార్పొరేట్ చేసుకోగలిగితే ఖచ్చితంగా మీరు చేసే ఏ డైట్ అయినా కూడా మీ రిజల్ట్స్ అనేది ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ అవుతాయి. మీకు ఇలాంటి మెటబాలిక్ సంబంధించిన సమస్యలతో బాధపడుతూ ఉంటాయి, వెయిట్ గెయిన్ ఆర్ వెయిట్ లాస్ పెరగాలన్నా తగ్గాలన్నా ఏదైనా కూడా ఒక్కసారి మీరు ఎండోక్రైనాలజిస్ట్ కానీ లేదంటే మా రీడిఫైన్ క్లినిక్ కానీ మీరు కన్సల్ట్ చేస్తే మీ మెటబాలిజం తగ్గట్టుగా, మీ పర్టికులర్ లైఫ్ స్టైల్ తగ్గట్టుగా మీ డైట్తో పాటు మెడికల్గా అంటే ఏం కాంప్లిమెంట్ చేయగలుగుతాం, డైట్స్ ఎట్లా మీరు చేస్తారు కాబట్టి డైట్తో పాటు అదర్ థింగ్స్, మిస్ అయిన థింగ్స్ కూడా మనం ఇన్కార్పొరేట్ చేసుకోగలిగితే మీ వెయిట్ లాస్ జర్నీ స్మూత్గా మరియు ఎఫెక్టివ్గా ఉంటుంది.